హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఒరిజినల్ మాస్క్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అఖండ 2 ట్రైలర్ వచ్చాక అందరూ కాదు, కొందరు మాత్రమే సినిమా ఇంకా రిలీజ్ కాకముందే పని కట్టుకొని కొందరు అఖండ 2 మూవీ మీద విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ సాంగ్ ఏంటి, ఆ డాన్స్ ఏంటని, ఆ విఎఫ్ఎక్స్ ఏంటి, ఆ ఓవర్ ఫైట్స్ ఏంటి. అఖండ 2 మూవీ ఇంకా రిలీజ్ కాకముందే ఇలాంటి విష ప్రచారం చేస్తున్నారు మూవీ గురించి. దీనికి ముందు బాలయ్య గారి గురించి ఒక విశ్లేషణ ఇవ్వాలనుకుంటున్నాను. నేనేదో ఒక ఫ్యాన్గా, నేను ఏదో బాలయ్య ఫ్యాన్గా అలా నేను చెప్పడం లేదు. యాజ్ ఒక జెన్యూన్ పర్సన్గా చెప్తున్నాను. నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఒరేయ్, ఆయన వయసు 65 సంవత్సరాలు రా. ఒక పక్క సినిమాలు, ఒక పక్క క్యాన్సర్ ఆసుపత్రి బాధ్యతలు, ఒక పక్క హిందూపూర్ ఎమ్మెల్యేగా బాధ్యతలు, పాలిటిక్స్, ఇవన్నీ చూసుకుంటూ ఏ ఒక్కదానికి ప్రయారిటీ తగ్గకుండా ఎనర్జెటిక్గా ఆయన ముందుకు సాగుతున్నారు. ఒక్కసారి 65 సంవత్సరాలకి ఎలా ఉంటారో ఒకసారి మీ ఇంట్లో మీ నాన్ననో, మీ అమ్మనో, మీ తాతనో ఒకసారి చెక్ చేసుకోండిరా. చెక్ చేసుకుని అప్పుడు ట్రోల్ చేయండి. అసలు ఆయనకి ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తోంది? ఈ వయసు ఉన్నవారు, అంతకంటే ఎక్కువ వయసున్న హీరోలు కూడా ఉన్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మన బాలయ్య బాబుకు ఉన్నంత ఎనర్జీ ఏ ఒక్క హీరో కన్నా ఉందా? ప్రజెంట్ ఆయన ఏజ్ ఉన్న హీరోలలో నిజం చెప్తున్నా, హీ ఈజ్ ఎ కిడ్ ఎనర్జీ అతంది. బాలయ్య గారి గురించి ఒక మాట చెప్తాను. బీయింగ్ రియల్ దిస్ ఆర్టిఫిషియల్ వరల్డ్. మనం ఇప్పుడు జీవిస్తున్న ఈ సోషల్ మీడియా జనరేషన్లో ఏది ఫేక్, ఏది జెన్యూనో, ఏది ఫేక్ స్ట్రాటజీయో అన్నీ ఇట్టే కనిపెట్టేస్తున్నారు. ఇవన్నీ రోజు చూస్తూ విసిగెత్తిపోయిన జనాలు అలాంటి సెలబ్రిటీస్కి డిస్కనెక్ట్ అయిపోయి ఆనెస్ట్ అండ్ ఒరిజినాలిటీకి ఎక్కువ కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. మన ఇండస్ట్రీలో బాలయ్య బాబు అంతగా ఉండేవాళ్ళు చాలా 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 రేర్. ఏదైనా సినిమా ఫంక్షన్కి వెళ్ళినా, పార్టీ మీటింగ్లకు వెళ్ళినా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళినా, ఈవెంట్స్కి వెళ్ళినా, అది ఆయన సినిమా అయినా లేకపోతే వేరే హీరో సినిమా అయినా సరే ఆయన అలాగే ఉంటారు. ఎక్కడున్న ఒకటే బిహేవియర్. ముఖ్యంగా ఈ బిహేవియర్ ఇప్పటి జనరేషన్ వాళ్ళకి బాలయ్య బాబు గారికి కనెక్ట్ అయ్యేలా చేసింది. ఒక రియల్ పర్సన్ని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది తప్ప ఏదో ఫేక్ చేస్తున్నాడనే ఫీలింగ్ రాదు. బాలయ్య బాబు గారిని చూస్తే ఇన్ని నెగిటివిటీ కామెంట్స్, ఇన్ని ట్రోల్స్ వచ్చినా సరే మారడం లేదేంటి అనుకుంటాం. ఆయన ఒకే మాట అంటాడు, బ్రో ఐ డోంట్ కేర్. బాలయ్య బోయపాటి కాంబినేషన్లో మూవీ వస్తుందంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? జనరల్గా అయితే ఒక మాస్ సాంగ్, పవర్ఫుల్ యాక్షన్ సీన్స్, బాక్సులు బద్దలయ్యే బీజియంతో ఒక ఎలివేషన్ సీన్, గూస్ బంప్ తెప్పించే పవర్ఫుల్ డైలాగ్స్. ముఖ్యంగా లాజిక్ అనేది పట్టించుకోం. మాస్, ఊర మాస్ అంతే. ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాం, మనకి ఇదే కావాలి. బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ 3 బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. తర్వాత ఇప్పుడు రాబోతున్న అఖండ 2. ఇదే మూవీస్ బోయపాటి వేరే హీరోలతో చేసినా, బాలయ్య వేరే డైరెక్టర్లతో చేసినా అస్సలు చూడలేం. అసలు ఎక్కదు మనకు. ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్పాలంటే, కొన్ని సీన్స్ కొందరు హీరోలు మాత్రమే చేయగలరు. ప్రతి సీన్కి ఒక లైన్ ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. ఒక్కసారి ఆ లైన్ క్రాస్ చేయడం స్టార్ట్ అయితే వేరే హీరోలు ఎవరైతే ఉన్నారో మనం హ్యాండిల్ చేయగలమా అనే డౌట్ ఆ హీరోలకు, చూసే ఆడియన్స్కు వస్తుంది. కానీ ఒక్కసారి బాలయ్య ఎంటర్ అవగానే అసలు లైన్ బార్డర్సే ఉండవు. దట్ ఈజ్ బాలయ్య. పవర్ఫుల్ యాక్షన్ సీన్స్, భారీ డైలాగులు కామనే అయినా ఈసారి స్టోరీకి దేశభక్తి, దైవభక్తి అంటూ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. బాలయ్య బోయపాటి మ్యాజిక్ రిపీట్ అయితే ఈసారి బాక్సాఫీస్ సర్జికల్ స్ట్రైక్ గ్యారంటీ. బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్, ఆ రౌద్రంతో కూడిన చూపు, గంభీరమైన వాయిస్, నడకలో రాజ్యసం, శివుతాండం ఆడేశాడంతే. అఖండ సినిమా పైన క్లాస్, మాస్, ఫ్యామిలీ, యూత్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ ఉంది ఈ మూవీ మీద. దేశభక్తి, దైవభక్తి, ఈ దేశ వైభవాన్ని, సనాతన ధర్మాన్ని సమపాలలో చూపించాడు డైరెక్టర్ బోయపాటి ట్రైలర్లో. అయినా సరే ట్రైలర్ పైన ట్రోల్స్, నెగిటివిటీ, విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఓవర్ ఫైట్ సీన్స్ అంటున్నారు. అసలు సినిమా అనేది ఒక భ్రమ. ఇక బోయపాటి బాలయ్య సినిమా అంటే హద్దు అదుపులు ఉండవు, లిమిట్స్ అనేవి అస్సలు ఉండవు. ఫిజిక్కి లాజిక్కి అందని మ్యాజిక్ మాత్రమే ఉంటుంది అక్కడ. అయినా సరే మాస్ ఆడియన్స్ ఎగబడి చూస్తారు. బోయపాటి గారి మాస్ టేకింగ్ బాలయ్య మాత్రమే హ్యాండిల్ చేయగలడు. ఇక అఖండ 2లో బాలయ్యకు సూపర్ పవర్స్ కూడా యాడ్ చేసినట్లున్నాడు బోయపాటి. ఆ మాత్రం బీభత్సం లేకపోతే ఎలా? ఆ మాస్ ఫైట్లు, ఆ హై వోల్టేజ్ యాక్షన్ సీన్లు,
పవర్ఫుల్ డైలాగ్స్, బీభత్సమైన ఎలివేషన్స్ లేకుంటే అది బాలయ్య సినిమా ఎలా అవుతుంది? మామూలుగానే బాలయ్యకు సూపర్ హీరో ఎలిమెంట్స్ ఉన్నట్లు మనం ఫీల్ అవుతుంటాం. ఇంకా అఖండ 2 సినిమాలో బాలయ్యకు నిజంగా సూపర్ పవర్స్ ఉంటే స్క్రీన్ మీద విధ్వంసమే. ఇంకా ఏదో కావాలని ట్రోల్ చేస్తుంటారు, కానీ నిజంగా బాలయ్య సినిమాల్లో ఆ యాక్షన్ స్టంట్లు కానీ, ఆ ఓవర్ ఫైట్లు కానీ, ఆ పవర్ఫుల్ డైలాగ్స్ కానీ లేకుంటే ఆడియన్స్ డైజెస్ట్ చేసుకోలేరు. ఆ యాక్షన్ సీన్లు చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసులు చెప్పడానికి అక్కడుంది నోలన్ సినిమా కాదు, ఇది బాలయ్య బోయపాటి సినిమా. ట్రోల్ చేసినా, నెగిటివిటీ చేసినా, ఏం చేసినా సరే జై బాలయ్య. సినిమాలో దమ్ముంటే ఎవ్వరు ఆపలేరు. అలాగే సినిమాలో దమ్ము లేకపోయినా కూడా ఎవ్వరు హిట్ చేయలేరు. ఆయన వయసు 65 సంవత్సరాలు, కానీ ఆయన మనసు 25లోనే ఆగిపోయింది. అంత కష్టపడి ఎన్నో దశాబ్దాలుగా సినీ పరిశ్రమలు పనిచేస్తున్న ఆయన్ని ఇలా ట్రోల్ చేయడం నిజంగా తప్పు. రివ్యూస్ ఇవ్వండి, సినిమా బాగుందా, నచ్చలేదు, బాగలేదు అని రివ్యూస్ ఇవ్వండి, దాంట్లో తప్పులేదు. కానీ సినిమా రిలీజ్కు ముందే ఇలా ట్రోల్ చేయడం ఇదేమన్నా బాగుంటుందా? కాలం మారింది కానీ బాలయ్య గారి వేగం మారలేదు. వయసు పెరిగింది కానీ ఫ్యాషన్ తగ్గలేదు. సంవత్సరాలు సాగిపోయాయి కానీ ఆయన జోష్ తగ్గలేదు. ఈ తరం హీరోల కంటే ముందే బయలుదేరి ఇవాళ కూడా అదే జోష్లో రేస్లో ఉన్నారు బాలయ్య. సైక్లోన్ లాంటిది ఆయన ఎనర్జీ, సింహం లాంటిది ఆయన స్క్రీన్ ప్రెజెన్స్. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. ఆ జాజికాయ సాంగ్లో అంతగా ట్రోల్ చేస్తున్నారు కదా, ఆ సాంగ్లో ఆయన ఎనర్జీని ఒక్కసారి చూడండి. ఈ ఏజ్లో కూడా ఫ్యాన్స్ మెప్పించాలని ఆయన ఎంత కష్టపడుతున్నారు. ఎన్టీఆర్, నాగేశ్వరరావు ఒక తరం అయిపోయింది. కృష్ణంరాజు, సోన్ బాబు అదొక తరం అయిపోయింది. ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇప్పటి హీరోలకి పోటీగా ఉన్నారు ఈ నలుగురు. నాకు అనాలనిపించింది అనేశాను, నాకు చెయ్యాలనిపించింది చేసేసాను, నాకు చెప్పాలనిపించింది చెప్పేశాను. ఇది బాలయ్య మార్క్. జై హింద్, జై తెలుగు సినిమా.